హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. నేను ఈరోజు ఆనియన్‌తో ఎగ్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాపర్‌లో వేసి 6 ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అవ్వాలండి. ఇది ఎగ్ ఫ్రై కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు నేను చాప్ చేసుకున్న ఆనియన్స్ చూడండి, చాలా సన్నగా అయినాయి కదా. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కగానే ఆనియన్స్ మొత్తం వేసేయాలి. 6 ఆనియన్స్ కాస్త 3 ఆనియన్స్ కూడా కావండి గోలిన తర్వాత. ఇంకా సాల్ట్ వేస్తున్నా, 1 స్పూన్ సాల్ట్ వేసేసి, ఒక చిన్న గిన్నెలో ఇంకొంచెం సాల్ట్ వేసినా కదండి, లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి ఆనియన్ అంతా బాగా కలిపేసి, ఈ గిన్నెలో సాల్ట్ వేసినా కదా, ఆ సాల్ట్ దాంట్లో 3 ఎగ్స్ పలగొట్టి వేస్తున్నాను. చూడండి, మనం ఆనియన్స్లో కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా ముద్దలుగా వచ్చేటట్టు ఎగ్. కాకపోతే నేను ఈవెన్గా వచ్చేటట్టు చేస్తున్నాను ఎగ్ ఫ్రై కర్రీ. మీరు చూడండి, 3 ఎగ్స్ కట్ చేసేసి ఇట్లా బ్లెండ్ చేస్తున్నాను స్పూన్తో. మొత్తం మిక్స్ చేసుకున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, ఆమ్లెట్ టేస్ట్ వస్తుందండి. చూడండి, అప్పటికప్పుడే తొందరగా చేసేసుకోవచ్చండి కర్రీ. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఆనియన్స్లో. కొంచెం ఒక హాఫ్ స్పూన్ చాలండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. అల్లం పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని, కారం 2 స్పూన్స్ వేస్తున్నా అండి. ఎందుకంటే ఆనియన్ స్వీట్గా ఉంటుంది కదా, ఆనియన్కి ఎగ్కి సరిపడా కారం వేసేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక 1 మినిట్ అలా మూత పెట్టి తీసేసానండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఎగ్ ఉంది కదండి, ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసినట్టుగా వేసుకోవాలి. దీన్ని అండా బుర్జీ అంటారు, ఎగ్ బుర్జీ అంటారు, ఎగ్ ఫ్రై కర్రీ అంటారు, చాలా రకాలుగా పిలుస్తారు. అప్పటిదప్పుడు ఎగ్ తినాలనిపిస్తే తొందరగా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్, ఆమ్లెట్ టేస్ట్ వస్తుందండి. మీలో ఎంతమంది ఇలా ఈ కర్రీ ట్రై చేస్తారు నా షేర్ చేసుకోండి. చూసారా, అటు అన్నం కూడా అయిపోయిందండి. అన్నం స్టవ్ ఆఫ్ చేసేసిన, రైస్ పక్కన పెట్టేసుకుంటా. చూద్దాం, కర్రీ 4 మినిట్స్ అయిందండి. ఇంకా ఇలా అయిందో సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లాస్ట్ టైంలో కర్రీ, ఎందుకంటే మాడిపోతుందండి. ఇప్పుడు మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. కలిపేసి కొంచెం ధనియాల పౌడర్ అండి, ధనియా పౌడర్ కంపల్సరీ వేయాలండి. కొత్తిమీర లేకున్నా సరే కానీ ఎగ్ కర్రీలో ధనియా పౌడర్ కంపల్సరీ, బాగా టేస్ట్ వస్తుంది. కానీ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ధనియా పౌడర్ మాత్రం కంపల్సరీ. చూడండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఆనియన్ ఎగ్ ఫ్రై కర్రీ చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకున్నాను. నా కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.